బిఫోర్ చదువుకునేటప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళ ఫోకస్ని పెంచడానికి, వర్కౌట్కి వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అన్నమాట. మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రకాష్ 28. ఈరోజు మనం ఒక ఎనర్జీ డ్రింక్ గురించి మాట్లాడబోతున్నాం. స్టింగ్ అనేది ఒక ఎనర్జీ డ్రింక్. మన బయట దేశాల్లో చాలా ఫేమస్ అన్నమాట. చాలామంది యూజ్ చేస్తారు ఎనర్జీ డ్రింక్ కోసం, ఎనర్జీ కోసం, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం అన్నమాట. ఎస్పెషల్గా ఇది ఎక్కువ వర్కౌట్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీ కోసం, ఎనర్జీ లెవెల్స్ బిల్డ్ చేసుకోవడం కోసం, ఇంకా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బిఫోర్ ఎగ్జామ్ లేకపోతే బిఫోర్ చదువుకునేటప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళ ఫోకస్ని పెంచడానికి ఇది యూజ్ చేస్తారనమాట. అవునా, నిజమా? స్టూడెంట్సే కాదు, ప్రొఫెషన్స్ కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళ ఫోకస్ని పెంచుకోవడానికి తాగుతారు. ఇది మనకి కొన్ని విధాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా విధాలుగా అస్సలు బాగోదు మన హెల్త్కి. ఇది మెయిన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు ఎవరైతే అండర్ 18 ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు అస్సలు తాగకూడదు, టచ్ కూడా చేయకూడదు అనమాట. దీనిలో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ 3 ఇంగ్రీడియంట్స్, మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్: కెఫెన్, ట్యూనే, వైటమిన్ బి. ఈ 3 ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ప్రతి ఎనర్జీ డ్రింక్లో ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే పక్కా ఉంటుంది. హై కెఫెన్ తెలుసు కదా, చాలా డేంజర్. అది ముట్టుకోవద్దు, తాగొద్దు, ఏం చేయొద్దు. అండ్ ట్యూనే కూడా ఎలా అంటే, అది తీసుకోవడం వల్ల మన ఫుడ్ని తొందరగా అరిగించి ఎనర్జీని మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వైటమిన్ బి కూడా సేమ్ దానిలాగానే, ఈ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తొందరగా అరిగించి మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని 200-500 ml వరకు తీసుకోవచ్చు పర్ డే. దీనికన్నా ఎక్కువ తీసుకోవద్దు. ఇది ఆల్మోస్ట్ దీంట్లో ఆల్కహాల్ కూడా కలిసి ఉంటుంది అనమాట. చాలా డేంజర్. దానికన్నా ఎక్కువ తాగకూడదు. యాజ్ పర్ వాళ్ళు మనకి ముందే దీని మీద అన్నీ ఉంటాయి అన్నమాట. చదువు వచ్చిన వాళ్ళు దీన్ని చదివి తాగుతారు, చదువు రాని వాళ్ళు అట్లనే తాగుతారు, వాళ్ళకి తెలీదు. సో ఈ వీడియో వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంతే అండి దీని గురించి అయితే. ప్రజెంట్ ఒక్కటే, దీనికి అలవాటు కాకండి. దీన్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఓకే, మీరు ఎప్పుడైనా టైర్డ్గా ఫీల్ అయినప్పుడు తాగితే ప్రాబ్లం లేదు. వన్స్ ఎప్పుడైనా సరే ఒక్కసారి తాగితే పర్వాలేదు. మీరు దీన్ని రెగ్యులర్గా తాగడం వల్ల దీనికి ఒక సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అది ఏంటి అని అంటే, మీరు ఇది తాగి 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 నర్వస్ అయిపోతారు. ఇంకొకటి ఏంటి అంటే, బాడీలో షేక్ వచ్చేస్తుంది అనమాట. దీని ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. సో దీనికి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మా అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.